ఈ ఎన్నికలు దేశం కోసం జరుగుతున్నాయి, ఈ ఎన్నికల్లో మోడీ గారిని గెలిపించుకోవాలని నువ్వే పల్లెటూరు కన్నా పోయి సర్వే చేయించన్నా, ఇది ప్రజలు యునానిమస్ గా కోరుకుంటున్నారు. ఎందుకంటే 100 ఉదాహరణలు వాళ్ళ కళ్ళ ముంగట ఉన్నాయి. ఎప్పుడన్నా పొరపాటున భారత సైనికుడు ఎవరన్నా పాకిస్తాన్కు దొరికితే ఊచకోత కోసి బ్లేడ్లతోటి కత్తులతోటి గీసి ఉప్పు కారం పెట్టి చంపేసిరనేటువంటి సూత్రాలు సినిమాలు చూసినాం మనం. కానీ పొరపాటున మన యుద్ధ విమానం ఒకటి పాకిస్తాన్ లో ఊలిపోతే ప్రాణాలతోటి అభినందన్ అనే పైలట్ దొరికితే 24 గంటల్లో అభినందన్ మా దేశంలో ఉండాలని చెప్పిండు. ఉండకపోతే బాంబులు ఎత్తానులే, బెదిరియలే, మీ సంగతి కూడా చూస్తానులే. ఆఖరికి అభినందన్ ని భారతదేశం కోరుకుంటుంది. 24 గంటల్లో తెచ్చి మా దేశంలో ఉంచుర్రే అన్నాడు. వచ్చిండా రాలేదు అభినందన్? ఇంకేం కావాలన్నా దేశ ప్రజలకి? కాంగ్రెస్ వాడు అధికారంలో ఉంటే నువ్వు సాయిబాబా గుడి కాడికి పోయి దండం పెడతా అంటే బాంబులు వెళ్తాయి. పొద్దుకినాక పెళ్ళాం పిల్లలతో పోయి లుంబిని పార్క్ లో వాకింగ్ చేస్తా అంటే బాంబులు వెళ్తాయి. అరే పిల్లగాడు అడిగిడు గప్చిపులు తిందామని గోకులు చాటుకోతే